హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం హోండా సిటీ సరికొత్త హోండా సిటీలో ఉన్నటువంటి ఫీచర్స్ని తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కురి, దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టురి దోస్త్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అందించే ఒకే ఒక్క ఛానల్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని ఎంకరేజ్ చేయండి దోస్త్. ఇక 5th జనరేషన్ హోండా సిటీ మన ముందుకు వచ్చేసింది. ఆల్ న్యూ BS6 ఇంజన్తో 2020 వేరియంట్గా మరోసారి అప్గ్రేడ్ అయ్యి సరికొత్త ఫీచర్స్తో మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఎక్స్టీరియర్ పార్ట్లో ఫ్రంట్ సైడ్ డిజైన్ మనం చూసినట్లయితే క్యాచీగా మనకు కనిపిస్తుంది. హోండా సిటీ కార్ని చూడంగానే మనకు బిగ్గర్గా వైడర్గా మనకు కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ మనం చూసినట్లయితే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ని దీంట్లో ఇచ్చారు. ఫాలో మీ హోమ్ ఫంక్షన్ ఉంది అండ్ అలాగే లీడ్ మీ టు కార్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది. అండ్ 9 LED లైట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే డే టైమ్ రన్నింగ్ లైట్స్తో పాటు సైడ్ ఇండికేటర్ కూడా ఇక్కడే ఇందులోనే ఇచ్చారు. అండ్ అలాగే క్రోమ్ ఫినిషింగ్ ఫ్రంట్ సైడ్లో అట్రాక్టివ్నెస్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హోండా సిగ్నేచర్ లోగో కూడా క్యాచీగా మనకు కనిపిస్తోంది. గ్రిల్ అంతా కూడా కొంచెం ఇంతకుముందు ఉన్నటువంటి హోండా సిటీ కార్ లెక్కనే కొంచెం కనిపిస్తుంది. కాకపోతే సరికొత్త మోడిఫికేషన్స్ ఇందులో దొరుకుతున్నాయి. అండ్ అలాగే ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ని అరేంజ్మెంట్ మనం చూడొచ్చు. ఫ్రంట్ సైడ్లో బంపర్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో అట్రాక్టివ్గా రూపొందించారు. అండ్ సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే 16 inches డైమండ్ కట్ అలాయ్ వీల్స్ స్పోర్టీగా మనకు కనిపిస్తున్నాయి. అండ్ 5.4 meters టర్నింగ్ రేడియస్తో దీన్ని రూపొందించారు. అండ్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ ORVMకి LED టర్న్ ఇండికేటర్స్ని రూపొందించారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే ORVMకి కెమెరాని కూడా ఇచ్చారు. మనం చూద్దాం. లేన్ వాచ్ కెమెరా అంటున్నారు కంపెనీ. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ డ్రైవింగ్లో ఉన్నప్పుడు సైడ్లో ఏమైనా ఇంపాక్ట్ ఉందా, సైడ్లో ఎవరైనా దగ్గర నుంచి డ్రైవింగ్ చేస్తున్నారా, అలాంటివి కూడా మనం ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తూ ఈ కార్ని సో ఈజీగా మనం అంటే సేఫ్గా డ్రైవింగ్ చేసుకోవచ్చు. అండ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు బ్రేక్ అసిస్ట్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ విత్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్స్ని కూడా ఇందులో ఇచ్చారు. అజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్ అనే ఫీచర్ని కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్ కూడా ఇందులో ఇచ్చారు. సో మొత్తానికి సేఫ్టీ పరంగా చూసినట్లయితే అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ని ఇందులో ఇచ్చారు. అండ్ అలాగే రియర్ సైడ్ డిజైన్ ఒక్కసారి మనం చూద్దాం. షార్క్ ఫిన్ యాంటీనా మనకు స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ అలాగే రియర్ సైడ్లో Z షేప్లో ఉన్నటువంటి టైల్ ల్యాంప్ని రూపొందించారు. మల్టీ కలర్ కాంబినేషన్ మస్తు కనిపిస్తుంది. రియర్ సైడ్లో సెన్సార్స్ 4 సెన్సార్స్ని ఇచ్చారు. అండ్ అలాగే రియర్ సైడ్లో కెమెరాని కూడా ఇచ్చారు. అండ్ మల్టీ వ్యూ కెమెరా అంటున్నారు కంపెనీ. ఏంటంటే పెద్దగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే క్లియర్గా ఇందులో మనకు కనిపిస్తుంది. ఒకసారి బూట్ స్పేస్ ఓపెన్ చేసి మనం చూద్దాం. డోర్ సరిగా పడలేదు. సో కీ తీసుకుందాం. ఇక్కడ స్మార్ట్ కీ కూడా ఇస్తున్నారు. ఇది స్మార్ట్ కీ మల్టీపర్పస్ స్మార్ట్ కీగా మనకైతే దొరుకుతున్నది. ఏంటంటే డోర్స్ని లాక్ అండ్ అన్లాక్తో పాటుగా బూట్ స్పేస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం అన్లాక్ చేసిన తర్వాత బూట్ ఓపెన్ చేద్దాం. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. సో చూసినట్లయితే 540 liters హ్యూజ్ బూట్ స్పేస్ని ఇందులో ఇచ్చారు. కాబట్టి మీ హోల్ జర్నీని హ్యాపీగా ఇందులో ఎంజాయ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు. సో బ్యూటిఫుల్ బూట్ స్పేస్ ఇందులో దొరుకుతుంది. అండ్ సేఫ్టీ పరంగా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. మనం కార్కి డోర్ లాక్ చేయకున్నా కానీ ఒక 1.5 meter దూరం మనం కార్కి జరిగినట్లయితే ఆటోమేటిక్గా డోర్స్ అన్నీ కూడా లాక్ పడిపోతాయి అని చెప్తున్నారు. అండ్ ఇదొక మంచి సేఫ్టీ ఫీచర్గా మనకు దొరుకుతుంది. ఇక్కడ కూడా మనం డోర్ని ఓపెన్ చేసుకునే బటన్ని ఇచ్చారు. తాళం చేయి కూడా ఇచ్చారు. సో మనం చూడవచ్చు. డోర్ ఓపెన్ చేయగానే మనకు ఆల్ పవర్ విండోస్ ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ORVMని అడ్జస్ట్మెంట్ చేసుకునేది కూడా ఇక్కడే ఫంక్షన్ కనిపిస్తుంది. అండ్ క్రోమ్ ఇన్సర్ట్స్ని రూపొందించారు. వాటర్ బాటిల్ హోల్డర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ లెదర్ స్టిచ్చింగ్తో ఉన్నటువంటి ఫినిషింగ్స్ని ఇచ్చారు అట్రాక్టివ్గా ఉండడం కోసం. ఇక్కడ ట్విట్టర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది. మొత్తం 8 స్పీకర్స్ని ఇందులో ఇచ్చారు. సో ఆసమ్ మ్యూజిక్ ఇందులో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇంజన్ని ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవడం కోసం పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది. అండ్ సీటింగ్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి దోస్త్, నిజంగా ప్రీమియం లెదర్ సీటింగ్స్ ఇందులో ఇచ్చారు. చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్తో పాటు ఇంక్లైన్ డిక్లైన్తో పాటుగా హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నైస్. సో మీ కంఫర్ట్కి తగ్గట్టుగా హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇందులో ఇచ్చారు. ఒక్కసారి మనం ఇన్సైడ్కి వెళ్ళి స్టీరింగ్ వీల్ చూద్దాం. స్టీరింగ్ వీల్ పైన మీ కంఫర్ట్ని పెంచడం కోసం ఆడియో కంట్రోల్స్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అలాగే ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే వాయిస్ కమాండ్ ఫంక్షన్తో కూడా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు.
అండ్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ఎగ్జైట్మెంట్ డ్రైవింగ్ ఇందులో మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మాన్యువల్గా గేర్లు వేసుకునేటట్టు ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మాన్యువల్గా గేర్ షిఫ్ట్ ప్యాడర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒకసారి ఇంజన్ ఆన్ చేసి చూద్దాం మనం. సో పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది. రైట్, ఇంజన్ ఆన్ చేసేస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా నీట్గా మనకు కనిపిస్తోంది. టెక్స్ట్ అంతా కూడా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఇందులో డోర్స్ ఇండికేషన్, పార్కింగ్, గేర్ ఏ పొజిషన్లో ఉంది తెలుసుకోవచ్చు. అండ్ కస్టమైజ్డ్ డిస్ప్లే ఇందులో కనిపిస్తుంది. అండ్ కిలోమీటర్ రీడింగ్ తెలుసుకోవచ్చు, ఎంత ఫ్యూల్ ఉంది, ఎంత రేంజ్, ఇలాంటి చాలా వరకు సేఫ్టీ ఫీచర్స్ని ఇందులో మనం తెలుసుకోవచ్చు. డ్రైవింగ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మ్యాక్సిమం 220 స్పీడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇన్సైడ్లో మనం చూసినట్లయితే ప్రస్తుతం CVT ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి హోండా సిటీ కార్ ఫీచర్స్ని చూస్తున్నాం. ఇది 7 స్పీడ్ CVT ట్రాన్స్మిషన్ ఫీచర్స్ని చూస్తున్నాం. అండ్ అలాగే 6 స్పీడ్ మాన్యువల్ కూడా అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ అండ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ని కూడా ఇస్తున్నారు కాబట్టి ఎగ్జైట్మెంట్ డ్రైవింగ్ని మీరు హైవేలలో పొందొచ్చు. అండ్ అలాగే ఎకనామిక్ అనే బటన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి మంచి ఫ్యూయల్ ఎకానమీ మీరు పొందొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకు హిడెన్ ప్లేస్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చిన్న చిన్న పర్సులు కూడా మనం పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. అండ్ అలాగే సేఫ్టీ పరంగా మనం చూసినట్లయితే ఇక్కడ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్తో పాటుగా, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్తో పాటుగా సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఇట్లా మొత్తం మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ని ఇచ్చారు కాబట్టి వెరీ సేఫ్టీగా ఇందులో మీ జర్నీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ డాష్ బోర్డ్ డిజైన్ అయితే ప్రీమియంగా మనకు దొరుకుతుంది. ఎందుకంటే లెదర్ స్టిచ్చింగ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. వుడ్ ఫినిషింగ్ వెరీ స్మార్ట్గా రూపొందించారు. అండ్ గ్లో బాక్స్ చూసినట్లయితే కూల్ గ్లో బాక్స్ని ఇచ్చారు. సో వెరీ గుడ్, మంచి గ్లో బాక్స్ని ఇందులో ఇచ్చారు. అండ్ ఏసీ వెంట్స్కి కూడా సిల్వర్ గార్నిష్ని ఇవ్వడంతో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో 80-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని ఇచ్చారు. వెరీ అడ్వాన్స్గా మనకు కనిపిస్తుంది. క్లియర్ స్క్రీన్ ఇందులో కనిపిస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. USB ఐపాడ్ని కనెక్టివిటీ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఆడియోని కూడా పేర్ చేసుకోవచ్చు. ఫోన్ బుక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాప్స్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే హోండా కనెక్ట్ అనే సిస్టమ్తో మీరు కంప్లీట్గా కనెక్టెడ్ ఫీచర్స్ని కూడా ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు అని కంపెనీ చెప్తోంది. ఏంటంటే ఈ కార్ స్టేటస్ కూడా కంప్లీట్గా తెలుసుకోవచ్చు. సేఫ్టీ పరంగా, కన్వీనియంట్ పరంగా కూడా అద్భుతమైనటువంటి ఫీచర్స్ని ఇందులో ఇచ్చిండ్రు. ఇండియాస్ ఫస్ట్ కనెక్టెడ్ కార్ అని చెప్పేసి హోండా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే అలెక్సా రిమోట్ కేపబిలిటీ స్పెషాలిటీ ఇందులో ఉంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల జరిగే ఉపయోగం ఏంటంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు, కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున కనుక యాక్సిడెంట్ అయితే కనుక ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతాయి కదా. సో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు ఆ మెసేజ్ 4 ఫ్రెండ్స్కి ఇది సెండ్ చేస్తుంది అనమాట. సో మీ కార్ యాక్సిడెంట్కి గురైందని చెప్తుంది. అండ్ అలాగే ఎమర్జెన్సీ కాల్ కూడా వస్తుంది అనమాట. అండ్ అలాగే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఆటో క్రాష్ నోటిఫికేషన్స్ అనమాట ఇవన్నీ. సో క్రాష్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు నోటిఫికేషన్స్ని పంపిస్తుంది ఫోన్కి. అండ్ అలాగే అలెక్సాతోని కార్ ఏసీని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే కార్లకి ఎక్కక ముందే మనము ఈ హోండా కనెక్ట్ యాప్తోని కార్లో ఏసీని ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హోండా కనెక్ట్ యాప్తోని కార్ పార్కింగ్ లాట్ల ఎక్కడుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే బ్లింక్ అండ్ బీప్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని నొత్తంగానే కార్ లైట్స్ ఆన్ అయిపోతాయి. అండ్ అలాగే బీప్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి అనమాట. సో పెద్ద పార్కింగ్ లాట్ ఉన్నట్లయితే అందులో చాలా కార్లు ఉంటాయి కదా. సో అప్పుడు మనకి ఈ సౌండ్ తోని మన కార్ అక్కడ ఉందని చెప్పేసి మనం ఆడికి వెళ్ళొచ్చు అనమాట. అండ్ అలాగే కార్ లైవ్ లొకేషన్ ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా కార్ ఎత్తుకోపోతే కూడా హోండా కనెక్ట్ యాప్ లా మీ కార్ ని ఎక్కువ స్పీడ్ గా నడిపించినా గానీ మనం దీంట్లో తెలుసుకోవచ్చు. మీకు తెలియకుండా ఎవరైనా ఇంజన్ ఆన్ చేస్తే కూడా తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ స్పెషాలిటీని కూడా ఇది కలిగి ఉన్నది. అండ్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ లో చిన్న స్టోరేజ్ ప్లేస్ కూడా కనిపిస్తుంది. వెరీ గుడ్. అంతా క్లీన్గా ఫిట్ అండ్ ఫినిష్ ఇందులో మనకు కనిపిస్తుంది. సో అండ్ అదర్ డివైజెస్ని కనెక్ట్ చేసుకోవడం కోసం USB అండ్ అలాగే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఛార్జింగ్ సాకెట్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ విత్ మ్యాక్స్ కూలింగ్ ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చిండ్రు. రెడ్ బ్లూ ఇల్యూమినేషన్తో డయల్స్ మస్తు కనిపిస్తాయి, AC డయల్స్. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఫిట్ అండ్ ఫినిష్తో పాటుగా అడ్వాన్స్గా, క్లీన్గా, నీట్గా కంప్లీట్ డిజైన్ అంతా కూడా మనకు దొరుకుతుంది. ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. అడ్వాన్స్ ఫీచర్స్ని దీంట్లో ఇచ్చారు. ఇన్సైడ్ మిర్రర్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మీ జర్నీకి మరింత రిలాక్స్నెస్ని అందించడం కోసం ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ సిస్టమ్ని కూడా ఇందులో ఇచ్చారు. మీరు చూడొచ్చు, నైస్ వైడ్ ఓపెనింగ్ ఉంది. మీరు ఫ్యామిలీతో కనుక జర్నీకి వెళ్ళినట్లయితే సన్ రూఫ్ని ఓపెన్ చేసుకొని మరీ ఎగ్జైట్మెంట్ని మీ డ్రైవింగ్కి యాడ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. రీడింగ్ ల్యాంప్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడనే దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో వెరీ గుడ్. అండ్ అలాగే
ఇక్కడ చిన్న మిర్రర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకు మిర్రర్ని ఇస్తున్నారు. నైస్. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. అండ్ సీటింగ్ సిస్టమ్ అయితే చాలా నీట్గా రూపొందించారు, ప్రీమియంగా రూపొందించారు. హెడ్ రెస్ట్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, మీకు అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు. వెరీ గుడ్. అండ్ అలాగే వెనక సైడ్ సీటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఏమేం ఫీచర్స్ ఉన్నాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రియర్ సైడ్ మనం వెళ్ళి చూద్దాం. సో రియర్ సైడ్ మనం చూసినట్లయితే డోర్ ఓపెన్ చేయగానే రియర్ సైడ్లో కూడా 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ అలాగే చిన్న స్టోరేజ్ ప్లేస్. ఇక్కడ కూడా లెదర్ స్టిచ్చింగ్ ఇచ్చారు, ప్రీమియంగా ఉంది. ఇక్కడ క్రోమ్ ఇన్సర్స్ని ఇచ్చారు. ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ట్వీటర్ అనుకుంటా. ఇది స్పీకర్. చెప్పాను కదా, మొత్తం 8 స్పీకర్స్ ఉన్నాయి. మస్తు అవసరం ఖతర్నాక్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సీటింగ్ సిస్టమ్ అయితే చాలా కంఫర్ట్ ఉంది. రియర్ సైడ్లో 3 సో ఈజీగా కూర్చోవచ్చు. సూపర్ డూపర్ లెగ్ రూమ్ ఇందులో మనకు దొరుకుతుంది. ఇక్కడ పాకెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న పాకెట్స్, స్మార్ట్ ఫోన్ హోల్డర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. హెడ్ రెస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా వెనకాల కూడా రీడింగ్ ల్యాంప్స్ని ఇచ్చారు, ప్రీమియంగా ఇవి మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆమ్రెస్ట్ని కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఇద్దరే కనుక జర్నీకి వెళ్ళినట్లయితే ఆమ్రెస్ట్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఇస్తున్నారు. సో అండ్ వెనక సైడ్లో కూర్చున్నటువంటి వాళ్ళకి ఏసీ స్ప్రెడ్ అయ్యేలా రియర్ ఏసీ వెంట్స్ని కూడా ఇందులో ఇస్తున్నారు. వెరీ గుడ్. అండ్ ఇక్కడ పవర్ సాకెట్స్ 2 12 వాట్స్ పవర్ సాకెట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి వెనక సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇంటీరియర్స్లో ముఖ్యంగా ప్రీమియం డిజైన్తో పాటుగా అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ని అండ్ అలాగే కంఫర్ట్ ఫీచర్స్తో ఈ ఆల్ న్యూ హోండా సిటీని హోండా రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక హోండా సిటీలో ఉన్నటువంటి మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ అండ్ అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్లో ఇది అందుబాటులో ఉంది. అండ్ CVT ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం CVT ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి హోండా సిటీ కార్ ఫీచర్స్ని చూస్తున్నాం. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ మైలేజ్ చూసినట్లయితే 18 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అందిస్తుందని చెప్తున్నారు. అండ్ అలాగే డీజిల్ కార్ వచ్చేసి 24 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్తుంది. ఈ ఆల్ న్యూ హోండా సిటీ కార్ 10,89,000 బేసిక్ ఎక్స్షోరూమ్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఆల్ న్యూ హోండా సిటీలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన దోస్తులందరికీ చెప్పుర్రి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.